ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల పంచాయతీ రోజు రోజుకి ముదురుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని తొక్కేస్తూ కూతురి ఫ్యూచర్ కోసం ఆ తండ్రి చేస్తున్న ఫీట్లపై రాజకీయ వర్గాల్లో హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. ఈ మధ్య అక్కడ సీఎం సభ తర్వాత ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కూతురి కళ్లల్లో ఆనందం కోసం సీనియర్ నేతలను పక్కకు నెట్టేసి ఆ పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్లు మదన పడుతున్నారు. అసలు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆల్రెడీ ఎన్నికల్లో గెలిచిన కూతురి భవిష్యత్తు గురించి ఆయనకు ఎందుకంత ఆరాటం పోరాటం? ఇదిగో స్క్రీన్ మీద చూస్తున్న ఈ ముగ్గురు నేతలతోనే స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ అయోమయంలో నెలకొంది. ఒకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరొకరు వరంగల్ ఎంపీగా ఉన్న ఆయన కూతురు కడియం కావ్య, ముచ్చటగా మూడో పర్సన్ స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిర. ఈ ముగ్గురు నేతల రాజకీయ ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులతో స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇందిర హాజరు కాకపోవడం కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రికి 50,000 మంది ప్రజలతో ఘన స్వాగతం లభించింది. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం సీఎం మంజూరు చేసిన 800 కోట్ల రూపాయల పనులకు సభా వేదిక పైనుంచే మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వర్చువల్ గా ప్రారంభించారు. ఉపాధి హామీ కూలీలతో పాటు మహిళా సమాఖ్యల నుంచి భారీగా జన సమీకరణ జరిగింది. దీంతో ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో ప్రజలు బహిరంగ సభకు రావడంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పార్టీ క్యాడర్ ఫుల్ ఖుషి. సభ సక్సెస్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఈ సభలో ఒక లోటు కనిపించింది. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్లో కీలక నాయకురాలైన ఇందిర ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కడియం శ్రీహరి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ పాల్గొన్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సింగాపురం ఇందిర మాత్రం సీఎం సభకు హాజరు కాలేదు. పార్టీ ఇన్ఛార్జే సభకు రాకపోవడంపై క్యాడర్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు పూర్తిగా తొలగిపోలేదు. చాలా రోజులుగా ఇందిర వర్గం కాంగ్రెస్ కండువా కప్పుకున్న కడియం శ్రీహరి వర్గంతో కలవలేకపోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇందిర తన క్యాడర్ ని కాపాడుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. మారిన రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి గన్పూర్ నేతల మధ్య వర్గ విభేదాలు మరింత పెరిగిపోయాయి. కడియం శ్రీహరి చేరికను వ్యతిరేకించిన ఇందిరకు కాంగ్రెస్ అధిష్టానం పలు హామీలిచ్చింది. ఇందిర వర్గానికి నామినేటెడ్ పదవులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో ప్రాధాన్యమిస్తామని అగ్రనేతలు ఇచ్చిన హామీలేవీ చాలా రోజులుగా అమలు కావడం లేదు. దీనికి తోడు స్టేషన్ గన్పూర్లో పలు కార్యక్రమాలకు ఇందిరకి కనీసం సమాచారం కూడా లేకపోవడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఇందిరకి సముచిత స్థానం దక్కుతుందని, కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పని చేయించుకుందట అధిష్టానం. ఇప్పటిదాకా ఆమెకి ఎలాంటి పదవి రాకపోగా నియోజకవర్గంలో తన వర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదనతో ఉన్నారు ఇందిర. సీఎం సభ సందర్భంగా కూడా ఇందిరకి కడియం శ్రీహరి కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే తమ నాయకురాలు సభకి దూరంగా ఉన్నారని ఇందిర వర్గం బహిరంగంగానే చెబుతోంది. మొక్కుబడి సమాచారం మాత్రమే ఇచ్చి కనీసం సభకు రాకుండా కడియం శ్రీహరి ఎత్తులు వేశారని ఇందిర వర్గం ఆగ్రహంతో ఉంది. సభకి ఒకరోజు ముందు ఇందిర ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపి కడియం పిలవకపోయినా సీఎం సభకి హాజరైతే ఎలా ఉంటుందని సమాలోచన చేశారట. చివరికి కడియం శ్రీహరి వ్యవహార శైలి అధిష్టానానికి తెలిసేందుకైనా ఈ సభకు వెళ్లకూడదనే డుమా కొట్టారని పార్టీలో టాక్ నడుస్తోంది. కడియం శ్రీహరి
శ్రీహరి సుమారు 3 వారాల పాటు సీఎం సభ కోసం ఏర్పాట్లలో మునిగి తేలారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి పనుల నివేదికను సీఎం దృష్టికి తీసుకువెళ్లినప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఇందిరకి కనీసం సమాచారం లేదు. ఆ తర్వాత సీఎంని స్టేషన్ ఘన్పూర్కి ఆహ్వానించే సమయంలోనూ ఇందిరని తోడు తీసుకెళ్లకపోవడం ఆమె అలక్కకి కారణమని ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఇందిర సహకరిస్తేనే తమను కాంగ్రెస్లో చేర్చుకున్నారన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఆమె జోక్యాన్ని సహించలేకపోతున్నారని ఆమె వర్గం ఆరోపిస్తోంది. ఇందిరకు సముచిత స్థానం ఉంటుందని ఇచ్చిన హామీ ఏమైందని ఆమె వర్గం ప్రశ్నిస్తోంది. పదేళ్లుగా కష్టకాలంలో ఉన్న పార్టీని, కార్యకర్తలను కాపాడిన ఇందిరని నిర్లక్ష్యం చేయడం వెనుక కారణమేంటని అనుచరులు ప్రశ్నలు, అధినాయకత్వం కూడా జవాబివ్వలేకపోతోంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ తీసుకువస్తే వాటిని కూడా కడియం అనుచరులకే ఇవ్వడం పైన ఇందిర వర్గంలో అసంతృప్తి పెరిగి ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్నారు. ఇందిర చెప్పిన నాయకులకు కాకుండా కడియం అనుచరులకే నామినేటెడ్ పదవులిస్తోంది పార్టీ నాయకత్వం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేసిన ఇందిరమ్మ కమిటీల్లో కూడా ఇందిర వర్గానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. అప్పట్లో ఈ పంచాయతీ గాంధీ భవన్ కు కూడా చేరింది. నియోజకవర్గ ఇన్ఛార్జి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసినా సీఎం సభకు ఆమె హాజరయ్యేలా చొరవ చూపలేకపోయింది. పార్టీ నాయకత్వం కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నా అక్కడ గ్రూప్ రాజకీయాలు ఉండాల్సిందే అన్న చర్చ జరుగుతోంది. ఎదుటి వారిని పక్కకు నెట్టేసి రాజకీయాలు చేయడంలో శ్రీహరి దిట్ట అని ఇందిరవర్గం మండిపడుతోంది. తన పొలిటికల్ జర్నీ కోసం, కూతురి పొలిటికల్ ఫ్యూచర్ కోసమే కడియం శ్రీహరి కాంగ్రెస్ సీనియర్ నేతలను కాదని రాజకీయాలు చేస్తున్నారని క్యాడర్ గుసగుసలాడుతోంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అయినా స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి మరి.